ఏంది ఒక్క ఆటో వస్తలేదు? ఏంటి మేడం ఎక్కడికి వెళ్ళాలి? బ్రో అమీర్పేట్కి. ఏమిటి బ్రోనా? అమ్మా ఆటో అంకుల్ని పట్టుకుని బ్రో అంటావేందే? అయ్యో ఆగే పిచ్చిదానా, ఈ జనరేషన్లో ఆటో డ్రైవర్లు కూడా వైబ్ అవుతున్నారంట. ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ని, డ్రైవర్ అంటే బాగోదు కదా. అబ్బో ఏంటి బ్రో నువ్వు చెప్పు, ఎంత తీసుకుంటావు? మీరే చెప్పండి మేడం, ఎంత ఇస్తారు? మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక నంబర్ చెప్తాను బ్రో, కానీ చెప్పాక మీరు షాక్ అవ్వకండి. ఆ టెన్షన్ పెట్టకండి మేడం, అవతల ఇంకో బేరం ఉంది, తొందర చెప్పండి. సరే బ్రో 120 ఫైనల్. ఏంటి మేడం టమాటా బేరం అన్నట్టు ఆటోలు కూడా బేరం ఆడుతున్నారు? చూడండి బ్రో, హైదరాబాద్లో ప్రైస్ రేట్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ నేను ఫిక్స్ డీల్ చేస్తున్నాను. 120 ఫైనల్ చేసుకో. చూడండి మేడం, ఇప్పుడున్న డీజిల్ రేట్లకి 150 తీసుకుంటున్నాం, కానీ ఎందుకో మీకు డిస్కౌంట్ ఇవ్వాలనిపిస్తుంది. అమ్మా యూట్యూబ్లో నెగోసియేషన్కి వీడియోస్ వస్తున్నావు కదా, అడుగు. డ్రైవర్ బాయ్, మీ ఆటో ఇంకలు ఉన్న కొటేషన్ని ఫేమస్ చేద్దామంటే ఒక ప్రాపర్ డీల్ ఇచ్చుకోవచ్చు కదా. బ్రో ఇప్పుడే మీ కొటేషన్ని నేను అప్లోడ్ చేస్తాను ఇన్స్టాలో, డీల్ సెట్టింగ్. మీ కొటేషన్ని ఫేమస్ చేసేద్దాం అంతే. నా కొటేషన్ ఫేమస్ చేస్తారా? అలాగే మేడం. సరే ఫైనల్గా మీ మాట నా మాట కాదు, 130. ఎలాగొద్దని ఫేమస్ అయిపోతున్నాం కాబట్టి ఓకే. ఇంకా నన్ను ఎందుకు చూస్తున్నావు, ఆటో ఎక్కువ. నువ్వు గ్రేట్ మా. గట్లుంటుంది మరి మీ అమ్మతో. ఎక్కండి. సరే మేడం స్టార్ట్ చేస్తున్నాను. ఓకే బ్రో. ఇప్పటి నుంచి నా కొటేషను మీ ఇన్స్టాగ్రామ్ 2 ఫేమస్ అయిపోతాయి అంతే. అమ్మా ఫ్రిడ్జ్ లో కోల్డ్ వాటర్ ఏదే? ఏందే కోల్డ్ వాటర్? నువ్వు కూడా ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నావా? ఒక్క నిమిషం ఆగు, నీకోటి చూపిస్తా. ఇదిగో చూడు, కరీంనగర్ లో ఒక అమ్మాయి ఫ్రిడ్జ్ వాటర్ తాగితే మొత్తం మెమరీ పోయిందంట. పాపం తన పిల్లల పేరు కూడా తనకు గుర్తులేదు. అయితే నేను మ్యాథ్స్ లో ఫెయిల్ అయినందుకు కూడా కోల్డ్ వాటర్ ప్రాబ్లం అంటావా? అఫ్ కోర్స్, కోల్డ్ వాటర్ కోల్డ్ మైండ్ తర్వాత ఫెయిల్ మార్క్స్. సరిపోయింది. ఇదిగో ఇది తాగవే. ఇది తాగితే ఫుల్ బాడీ క్లీన్ అవుతుందంట. లంగ్స్, లివర్, లవ్ ఫెయిల్యూర్లు అన్నీను. అమ్మాయి కలర్ ఏంది యాసిడ్ లాగుంది. మేతి, హల్దీ, అజ్వైన్ ఇంకా స్పెషల్ రెసిపీ మన శాంతి ఆంటీ ఇచ్చింది. యుఎస్ లో చాలా ఫేమస్ అయ్యేది. అమ్మా ఈ స్మెల్ తో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ కూడా పారిపోతాడు. తాగాలి, నో నెగోసియేషన్స్. దీనికి నో చెప్తే నెగటివ్ ఎనర్జీని ఇన్వైట్ చేస్తున్నట్టు. అమ్మా ఈ టేస్ట్ ఏందే? దీంతో మెమరీ లాస్ కాదు, లైఫ్ లాస్ అవుతుందే. ఇంకోసారి ఫ్రిడ్జ్ ముట్టడానికి ట్రై చేసినావనుకో, ఈసారి కోల్డ్ వాటర్ తో కాదే హాట్ స్లిప్పర్ తో షాక్ థెరపీ ఇస్తా. ఏమే బాల్కనీలో డాన్స్ చేస్తున్నావా? పక్కింటి ఆల్రెడీ అడుగుతుంది మీ అమ్మాయి ఏమైనా బిగ్ బాస్ ఆడిషన్స్ ఇస్తుందా అని. అమ్మా దీని కంటెంట్ అంటారు, రీల్స్ చేసి వైరల్ అవుదాం అనుకుంటున్నా. నీ రీల్స్ వైరల్ కాదు, పైతన్లా ఉంటున్నాయి. నెక్స్ట్ టైం నుండి గేట్ మీద ఒక బోర్డు పెట్టేస్తాను, రీల్స్ క్వీన్ లివ్స్ హియర్ అని. సరేలే. అవునే, ఇప్పుడు ఏదో కొత్త గిబ్లీ ట్రెండ్ అని స్టార్ట్ అయింది, చూసినావా? అది ఇన్వెంట్ చేసింది ఎవరు అనుకున్నావు? నేనే. ఏంటి నువ్వా? అవును మరి, నేను ముందుగా బుక్స్ లో పెయింటింగ్స్ వేసేదాన్ని, తర్వాత స్కెచ్లు వేసేదాన్ని. ఇప్పుడు అదే ట్రెండ్ ని గిబ్లీ అని వేస్తున్నారే. సో సింప్లీ చెప్పాలంటే నా ఆర్ట్ని కాపీ చేసినారు. అమ్మా అబద్ధాలు చెప్తే అట్లీస్ట్ నమ్మేటట్టు ఉండాలి. నువ్వు చెప్తుంటే అది ఆల్రెడీ ఫుల్ ఫేక్ అని అర్థమైపోతుందిలే. నాకు తెలిసే నువ్వు ఇట్లానే అంటావని. గా టేబుల్ మీద ఫోన్ ఉంది చూడు, గది తీసుకురా. ఇప్పుడు అయినా గదెందుకమ్మా? డిస్కషన్స్ వద్దు ఖుషి, వెళ్ళి తీసుకురా. దాంట్లో గ్యాలరీలో ఆర్ట్స్ అని ఉంటాయి, ఓపెన్ చేయి. దాంట్లో ఫస్ట్ పిక్ చూడు. అమ్మా ఏంది ఇది? ఒక్క నిమిషం, ఇది పులా పిల్ల. ఏంటి ఓవర్ చేస్తున్నావు? నీకు ఇలా కాదే, నీకు పని చెప్తా నాగు. అమ్మా అమ్మా అమ్మా, నెక్స్ట్ టైం అయినా గిబ్లీ ఆర్ట్ వస్తుందిలే, నువ్వు టెన్షన్ పడకు.